ప్రకాశం బ్యారేజ్ జలకళతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 40 గేట్ల 7 అడుగులు 30 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 2,89,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణానది తీరంలో దిగువ ప్రాంత ప్రజలను ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ జలకళ సందర్శించని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎగువ అడుగు ఉన్నటువంటి వరద అన్నింటినీ కూడా కిందకి దిగువ విడుదల చేయడంతో అయితే పులిచింతల డ్యామ్ నుంచి కూడా సుమారుగా 2 లక్షల పైగా వరద నీరు క్యూసెక్ల నీరుని కూడా కిందకి విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ అయితే మాత్రం జలకళ సందర్శించని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి 40 గేట్ల మేర కూడా ఎత్తి నీరు విడుదల చేయడంతో వాటిని చూసేందుకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటున్నారు. అదైతే ఆ నీటి అందాలను ఒకేసారిగా ఇట్లా 40 గేట్ల నుంచి నీళ్లు విడుదల చేయడంతో ఆ అందాలను కూడా అందరూ కూడా అక్కడికి వచ్చేసి తిలికిస్తూ కూడా తమ ఫోన్లు అయితే మాత్రం ఈ వీడియోలు కూడా అందించి కూడా బంధిస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఈ ఏదైతే ఎగువ నుంచి వస్తున్న సుమారు 3 లక్షల క్యూసెక్ల వరద నీటిని కూడా ఏదైతే పులిచింతల డ్యామ్ నుంచి కూడా విడుదల చేశారు. దీంతో కూడా నదీ ప్రవాహ ప్రాంత ప్రజలు అందరినీ కూడా ఇటేపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కూడా అప్రమత్తం చేసింది. దీంతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఈ వాటర్ ఇన్ఫ్లోని అవుట్ఫ్లోని కూడా గుర్తిస్తూ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు అయితే చేపట్టారు. అదేవిధంగా కూడా ఆ నదిలో ఎవరైతే కూడా చేపల వేటకి కానివచ్చు, అదేవిధంగా బోటుపై విహారం కూడా చేయనీయకుండా కూడా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎగువ నుంచి అంటే శ్రీశైలం నుంచి కావచ్చు, అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను అన్నింటినీ కూడా పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా పెద్ద ఎత్తున రావడంతో అధికారులు కూడా ఏదైతే పులిచింతల డ్యామ్ సామర్థ్యం మించి వరద నీరుని అన్నింటిని కూడా కిందకి విడుదల చేస్తున్నారు. ఏదైతే ఈ వరద నీరు అన్నింటిని కూడా ప్రకాశం బ్యారేజీ కూడా సామర్థ్యం మించి ఉన్నటువంటి వరద నీరు అన్నింటిని కూడా ఇటు సముద్రంలోకి అయితే విడుదల చేస్తారు. అయితే ఇవాళ రేపు కూడా ఈ వరద తాకిడి ఉండే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మన అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కూడా 40 గేట్ల పైగా 3 అడుగుల మేర విడుదల చేశారు. అదేవిధంగా మరొక 10 గేట్లు కూడా 2 అడుగుల మేర కూడా ఎత్తి నీరుని కూడా కిందకి విడుదల చేస్తారు. ఈ నీరు అన్నింటిని కూడా సముద్రంలోకి అయితే విడుదల చేస్తారు. ఏదైతే కింద భాగాన ఏదైతే ప్రకాశం బ్యారేజీ కింద దిగువ భాగాన ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఒక లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులు ఎప్పుడైతే మునిగిపోయే అవకాశం ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఖాళీ చేపించి వసతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడికైతే మాత్రం అధికారులు తరలించే ప్రయత్నం కూడా అయితే చేపడాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం కూడా ఎలాంటి ఘటనలు లేకుండానే చూస్తున్నారు. అదేవిధంగా నది ప్రవాహంలో నుండి అందరినీ కూడా కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం కూడా ఈ వరద తాకిడి రేపు సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ముత్యాల, అదేవిధంగా వేదాద్రి వద్ద ఉన్నటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటేపు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎక్కడెక్కడ నిలుపుదల చేశారు. అదేవిధంగా ఇటేపు రావాల్సినటువంటి అంటే పడవపై నమ్ముకున్నటువంటి వాహనదారులు కూడా కొంతమేర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆ వరద తాకిడి పెద్ద ఎత్తున ఉండడంతో కూడా వాటిని పూర్తిగా నిలుపుదల చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద చూసుకున్నట్లయితే మాత్రం కూడా ఈ వరద తాకిడి పెద్ద ఎత్తున రావడంతో ఈ వరద అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రజలు విజయవాడతో పాటుగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా విజయవాడకు చేరుకుంటున్నారు. దీంతో కూడా ఆ ప్రాంతం అన్నింటినీ కూడా పోలీసులు ఆ పెద్ద ఎత్తున కూడా అక్కడ కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సెల్ఫీలు దిగేందుకు కూడా ఏదైతే ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ పోటీ పడతారని చెప్పుకోవచ్చు మనం. రెహనా. ఓకే యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.